అన్నయ్య, మన ఇంటి కోసం ఒక చెప్పుల స్టాండ్ కొందాం. సరే తమ్ముడు, మంచి చూసి ఆర్డర్ చేద్దాం. ఇంట్లో అస్సలు ప్లేస్ లేదు. బయట పెట్టాలంటే వాటర్ ప్రూఫ్ది కావాలి. కానీ రేట్లు చూస్తే 2000 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో ఎక్కడ చూసినా చెప్పులు ఏడవడతాడ పడున్నాయి. వీటన్నిటిని పెట్టడానికి ఒక చెప్పుల స్టాండ్ తయారేద్దామని డిసైడ్. అందుకని ఇంట్లో ఒక మూల పడున్న వాటర్ డ్రమ్ము, సజ్జ మీద ఉన్న జిఏ వైరు, ఇంకో మూలన పడున్న 6mm రాడ్లను వీటిని యూజ్ చేసి డ్రమ్ము తోటి చెప్పుల స్టాండ్ తయారేద్దామని డిసైడ్. దాన్ని తయారయ్యానికి ఇగో గిట్లా మంచిగా డ్రమ్ముని ఫట్ 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 అని కట్ చేస్తున్నా. ఆ కట్టర్ దేనికి వాడుతావు నాకు తెలియదు. మంచిగా నాకు డ్రమ్ కట్ చేయడానికి అయితే మస్తు సెట్ అయ్యింది. ఆ తర్వాత డ్రమ్ములో సెట్ అయ్యాక రాడ్లని సైజుకు తగ్గట్టు కట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం రాడ్లు కట్ చేస్తున్నాను కాబట్టి జర తిప్పలే పడ్డా. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూసిండే అట్లా రాడ్ని రాయి మీద పెట్టి కొట్టుడు, అది ఫాలో అయినా. వర్కౌట్ అయింది. జర తిప్పలు పెట్టినా కానీ అటు ఇటు మంచిగానే కట్ చేసుకున్నా. అన్నీ కట్ అయిన తర్వాత మంచిగా ఇంట్లోకి తీసుకుపోయి ఆ డ్రమ్ ఉంది, బయట వర్షం పడుతుండే పోయి, అందుకే ఇంట్లో పెట్టుకున్న దుకాణం. ఇక సాల్డరింగ్ మిషన్ తోటి డ్రమ్ముకి మంచిగా హోల్స్ పెట్టిన. ఆ హోల్స్ పెట్టి మంచిగా లోపలికి రాడ్ని దూసి మళ్ళీ ఇంకో దగ్గర ఏడో హోల్ పెట్టి ఫస్టే పెట్టుకున్నా అలా దూరకపోతే అని ఒక హోల్ పెట్టి అలాగే దూర్చి మళ్ళీ ఏడొస్తుందో కరెక్ట్ ఆడ ఇంకో హోల్ పెట్టుకున్నాం. అట్లా సాల్డరింగ్ మిషన్ తోటి హోల్ పెట్టుకొని దాంట్లో పట్టకపోతే జర తిప్పలు పడి వెనక కటింగ్ ప్లేయర్ ఉండేది, దాంతో ఇట్లా కొడితే కొంచెం దూరింది. ఏంటంటే ఎక్కువ హోల్ చేస్తే మళ్ళీ అవి కరెక్ట్ లూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో నార్మల్గా సాల్డరింగ్ మిషన్ స్టార్టింగ్లో దాంతో కొంచెం హోల్ లెక్క పెట్టుకొని దాంట్లో రాడ్ని కూస్తే ఏంటంటే ఫిట్గా కూర్చుంది. అట్లా మొత్తం అన్ని రాడ్లని మంచిగా పెట్టిన. ఇంకో దగ్గర కొంచెం మూలం మిగిలితే దానికి ఇంకో రాడు ముక్కేసి జియవేడితో కట్టేసి ఇప్పుడు ఈ మొత్తం చెప్పుల స్టాండ్ మనకు రెడీ అయినట్టే. ఆ మధ్యలో గ్యాప్లకి జియా వైర్ చూడతా. తర్వాత డోర్ పెట్టాలి ఇక, డోర్ కోసం అని చెప్పేసి మంచిగా ఈ ఇంతకుముందు డోర్లకు మిగిలిన 2 పట్టీలు ఉండే వాటిని యూజ్ చేసి దీనికి సెట్ చేసిన. ఇక గొల్లం గిల్లం వంకరాలు ఎవరు ఇంట్లో ఉన్న దాంతో ఇద్దాం అనుకున్నా కాబట్టి జియా వైర్నే గొల్లం లెక్క కట్టిన. మళ్ళీ పైన మూతుంది, ఆ మూత అటు ఇటు కట్లితే బాధ అని చెప్పి ఆ మూతకి 4 సైడ్లు 4 నట్లు పెట్టేసిన. సెట్ కాదు ఎటు కర్లేదు. ఒక్కట్లా ఇంట్లో ఉన్న సామాన్లతోటే మంచిగా చెప్పుల స్టాండ్ తయారు చేసిన. ఎట్లా అనిపించింది? లైక్, షేర్, కామెంట్ చేయరు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.